నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో ఘనంగా స్వతంత్ర సమర యోధుడు విప్లవ వీరుడు భగత్ సింగ్ జయంతి వేడుకలు. తిరుపతి లడ్డు ఘటనను నిరసిస్తూ బాలస్వామీజీ ఆధ్వర్యంలో జపయజ్ఞ కార్యక్రమం. గుర్రం జాషువా జయంతిని ప్రభుత్వం అధికారిక కార్యక్రమంగా జరపాలి. రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసిన శంకర్రావు డిమాండ్. గుంటూరు కలెక్టరేట్లో జలవనరుల శాఖ స్కిల్ డెవలప్మెంట్ అధికారులతో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. గుంటూరు ఛానల్ పొడిగించాలని ఎప్పటి నుంచో రైతులు కోరుతున్నారని, గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే గుంటూరు ఛానల్ పొడిగించాలనే నిర్ణయం తీసుకోవడం జరిగిందని, అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం ఛానల్ పొడిగింపును విస్మరించిందని, గుంటూరు ఛానల్తో పాటు గుంటూరు నల్లమడ ఛానల్ ఆధునీకరణ పనులు చేపట్టామని నిర్ణయించామని, గుంటూరు ఛానల్ పొడిగించడం వల్ల దాదాపు 5 నియోజకవర్గాల్లో 77 గ్రామాలకు సాగు, తాగునీరు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని, ఈ 3 ప్రాజెక్టులకు దాదాపు 800 నుండి 900 కోట్లు ఖర్చు అయ్యే అవకాశం ఉందని, రానున్న బడ్జెట్లో గుంటూరు అభివృద్ధి కోసం 100 కోట్లు కేటాయించేలా చూడాలని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లాలనుకుంటున్నామని, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అందించే నైపుణ్యాల శిక్షణపై చర్చించామని, ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఉద్యోగ ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేలా యువతకు మీ సెంటర్ల ద్వారా తర్ఫీదు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని, జిల్లాలో ఉన్న పరిశ్రమలు, సంస్థలకు అవసరమైన నైపుణ్యాలను యువతకు అందించేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని, స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించి యువతకు జిల్లా, మండల స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు పార్లమెంటులో ప్రజలందరికీ మేలు జరిగేవి. ఒకటి ఇరిగేషన్కి సంబంధించినవి. ఇందులో మెయిన్ గుంటూరు ఛానల్ ఒకటి, గుంటూరు నల్లా డ్రైన్ ఒకటి, ఇంకోటి నల్లమడ డ్రైన్ ఒకటి. ఈ 3 డిస్కస్ చేసి, ఎందుకంటే ఎప్పటి నుంచో లాస్ట్ టైమే తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్రూవ్ అయిన ప్రాజెక్ట్స్ వేరియస్ రీజన్స్ వల్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాటన్నిటిని క్యాన్సిల్ చేయడం జరిగింది. గుంటూరు ఛానల్ మోడర్నైజేషన్ ఒకటి, అప్గ్రేడేషన్ ఒకటి, తర్వాత ఎక్స్టెన్షన్ ఇప్పుడున్నది ఆల్మోస్ట్ 28 విలేజెస్కి వెళ్తూ ఉంది. ఎక్స్టెన్షన్ చేస్తే ఇంకొక 49 విలేజెస్, అంటే టోటల్ 75 విలేజెస్ వస్తాయి, 77 విలేజెస్ వస్తాయి. 5 కాన్స్టిట్యున్సీస్ని కవర్ అవుతుంది. దీనికి దాదాపుగా 800 నుంచి 900 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి. అట్లీస్ట్ బాబు గారిని మేము ఒక 100 కోట్లన్నా బడ్జెట్లో పెట్టమని అడుగుదామని అనుకుంటా ఉన్నాం మేమందరం. ఎందుకంటే ఇంతమందిని ప్రభావితం చేస్తుంది కాబట్టి. ఇది ప్రాపర్గా వర్క్ అవ్వాలి అంటే గుంటూరు డ్రైను, అదేవిధంగా నల్లమడ డ్రైను అవి కూడా వర్కౌట్ అవ్వాలి. సో వాటికి కూడా ఒక్కొక్క దానికి 20, ఇంకో దానికి 25 30 crores, టోటల్ 150 crores అన్నా బడ్జెట్లో పెట్టగలిగితే బాబు గారు ఈ 3 ఇష్యూస్ లాంగ్ టర్మ్గా సాల్వ్ అవుతాయి. అట్లీస్ట్ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ 5 yearsలో స్లోగా 1 by 1 చేసుకుందాం అనుకుంటా ఉన్నాం. ఈ ఎంటైర్ ప్రాజెక్ట్ని అవసరమైతే నాబార్డ్ లేకపోతే వరల్డ్ బ్యాంక్ ఎక్కడికన్నా కూడా ప్రజెంట్ చేయాలనేది ఒక ఆలోచన. దీనికి సంబంధించినటువంటి డిపిఆర్ అంతా తయారు చేయమని చెప్పాము. రెండొక రివ్యూ మీటింగ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ మీద. సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ చాలా స్కిల్ డెవలప్మెంట్కి సెంటర్స్ కానీ దానికి ఫండింగ్ కానీ ఉన్నాయి. అయితే ఎఫెక్టివ్ యూటిలైజేషన్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి, ప్రజల యాస్పిరేషన్స్, వాళ్ళు కావాలనుకునేటువంటి జాబ్స్, ఆ శాలరీస్ వచ్చేటువంటి జాబ్స్ ఎక్కువగా లేకపోవటం. అదే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లకు వెళ్ళి అన్ని రోజులు 5 రోజులు కానీ 10 రోజులు కానీ 20 రోజులు కానీ ఊర్ల నుంచి వచ్చి నేర్చుకునేటువంటి విషయంలో ఉండేటువంటి మోటివేషన్ కానీ ఇబ్బందులు కానీ ఇవన్నిటిని ఎలా సాల్వ్ చేయాలి, ప్రాక్టికల్గా గ్రౌండ్లో ఈవెన్చువల్గా ఉపయోగపడే విధంగా ఎలా చేయాలనే దాని మీద అందరి అభిప్రాయాలు తీసుకున్నాం మేము.
తీసుకున్నాక ఇందులో 2 ఇష్యూస్ మీద నెక్స్ట్ 20 డేస్లో ఒక యాక్షన్ ప్లాన్. ఒకటి, పబ్లిక్కి అవేర్నెస్, ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఎలా వర్కౌట్ అవుతాయనే అవేర్నెస్. రెండోది, ఏ ఇండస్ట్రీస్ అయితే హై పేయింగ్ జాబ్స్ ఉన్నాయో ఆ ఇండస్ట్రీస్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఏ జాబ్స్ ఏ స్కిల్స్ కావాలో రిక్వైర్ చేసే విధంగా ఒక యాక్షన్ ప్లాన్ చేసుకొని ముందుకెళ్దామని డిసైడ్ చేశాం. గుర్రం జాషువా జయంతిని ప్రభుత్వం అధికారికంగా జరిపించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకరరావు డిమాండ్ చేశారు. గుర్రం జాషువా జయంతిని పురస్కరించుకొని స్థానిక బస్టాండ్ వద్ద గల గుర్రం జాషువా విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేసన శంకరరావు మాట్లాడుతూ గుర్రం జాషువా చరిత్ర తెలియని వ్యక్తులు ఎవరు ఉండరని, అంచెలంచెలుగా ఉన్నత విలువలతో మంచి రచయితగా గుర్రం జాషువా ఎదిగారని ఆయన అన్నారు. వివిధ భాషల్లో వివిధ మతాలకు సంబంధించిన గ్రంథాలను కూడా ఆయన రచించారని, అదేవిధంగా తన రచనల ద్వారా దేశవ్యాప్తంగా గుర్రం జాషువా గుర్తింపు తెచ్చుకున్నారని, ఆయనను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కేసన శంకరరావు పేర్కొన్నారు. బినుకొండలో ఒక మారుమూల గ్రామంలో జన్మించినటువంటి వ్యక్తి. ఆయన అంచెలంచెలుగా మంచి ఉన్నతమైనటువంటి విలువలతో కూడినటువంటి రచయితగా ఎదిగినటువంటి వ్యక్తి. ఆయన చిన్నతనంలోనే వారి యొక్క తల్లిదండ్రులు కొన్ని కులాలకి సంబంధించినటువంటి కులాంతర వివాహాలని ఆనాడు తల్లిదండ్రులు చేసుకోవటం వలన ఆయనకున్నటువంటి మేధస్సు కానీ ఆయనకున్నటువంటి విజ్ఞానాన్ని కానీ మరి ఈ రాష్ట్రమే కాదు దేశంలో కూడా గుర్తింపు వచ్చినటువంటి వ్యక్తి. ప్రతి పిల్లవాడు కూడా తల్లిదండ్రులు ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అయితే వేరు కులాలు అవటం వలన అతనికి ఉన్నటువంటి మేధస్సుని ఈ దేశానికి కష్టపడి అనేక అసమానతలు, అనేక అవమానాలు, అనేక బాధలు పడి ఎంతో కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తి మరి గుర్రం జాషువా గారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు జొన్నదుల వెంకటేశ్వరరావు, తెనాలి పట్టణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కుర్రా శ్రీనివాసరావు, పలువురు బీసీ సంఘ నాయకులు పాల్గొన్నారు. గుర్రం జాషువా గారి జయంతి సందర్భంగా తెనాలి నియోజకవర్గంలోని బీసీ సంక్షేమ సంఘం మరియు మా రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు గారి నాయకత్వంలో గుర్రం జాషువా గారి జయంతి సందర్భంగా వారికి పూలమాలతో ఘన నివాళులు అర్పించాం. గుర్రం జాషువా గారు ఆయన కులాంతర వివాహాలు జరిగినా ఆయన ఒక కులానికే కట్టుబాటు కాకుండా సమాజంలో బడుగు బలహీన వర్గాల వాళ్ళు నష్టపోతున్న విధానాల్ని కవిత్వం రూపంలో ప్రజలకు సందేశంగా పలుకుతూ ప్రజల్ని చైతన్యపరుస్తూ ప్రజల్లో మూఢనమ్మకాలను ఆయన తొలగించే విధంగా దేశభక్తి భావజాలాన్ని పెంచి పోషించటం ఆయన విశేషంగా చేస్తున్నప్పుడు అగ్రవర్ణ కులాల వాళ్ళు అట్లాంటి కవిత్వ భావజాలాలు బడుగు బలహీన వర్గాల్లో ఎట్లా వస్తాయి, వాళ్ళని అనగదొక్కడం కోసం గుర్రం జాషువా గారిని అనేక సార్లు అవమానాలు చేశారు. ఎన్ని అవమానాలు చేసినా పుట్టిన విద్యను ఆయన సమాజం కోసం ఎంతో కష్టపడి ఉన్న బలహీన వర్గాలందరినీ ఉత్తేజపరుస్తూ ఆయన కవులను అట్లాగే తన తోటి భావజాలకులందరినీ కవిత్వం పెంపొందించే విధంగా విప్లవోత్సవమైన గీతాలను ఆయన రచించాడు. పట్టభద్రులు ఈ నెల 30 నుండి జరిగే ఎమ్మెల్సీ ఓట్ల నమోదు ప్రక్రియలో ఓట్లు నమోదు చేసుకోవాలని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. నవ సమాజానికి పునాదిగా ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రులు త్వరగా తమ ఓటును ఆన్లైన్లలో నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. అందరికీ నమస్కారం. నేను ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ని. మీ అందరూ కూడా ఉమ్మడి కృష్ణా గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటర్లుగా ఫామ్ 18 ద్వారా ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ నమోదు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇదే సందర్భంలో నాకు కూటమి అభ్యర్థిగా అవకాశం ఇచ్చినటువంటి కూటమి పెద్దలకి, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఓటు అనేది మన బాధ్యత. ఆదర్శంగా మనం ముందు ఓటర్గా నమోదు చేసుకోవాల్సిన అవసరం. ఈ సందర్భంగా ఫామ్ 18లో ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మీ అందరూ కూడా ఓటర్లుగా నమోదు కావాల్సిన ఆవశ్యకత. నవ సమాజ నిర్మాణానికి పునాదిగా మీ ఓటు ఉండాలని చెప్పి కోరుకుంటూ
గ్రామీణ ప్రాంతాలలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమని కొలకలూరు సర్పంచ్ డాక్టర్ చొప్పర ప్రీతి అన్నారు. రూరల్ గ్రామం కొలకలూరులో డొనేట్ ఫర్ పూర్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శనివారం స్థానిక ఏబిఎన్ ఆర్సీఎం చర్చి ఆవరణలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం ప్రారంభోత్సవంలో కొలకలూరు సర్పంచ్ డాక్టర్ చొప్పర ప్రీతి, ఎంఆర్ఓ కేవి గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శిబిరంలో పాల్గొన్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ అర్జున్ శెట్టి అన్వేష్ మాట్లాడుతూ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ వైద్యశాలగా చెప్పారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలలో ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం అవసరమన్నారు. ప్రజలు కూడా సీజనల్ వ్యాధులను నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలన్నారు. కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన హెల్ప్ ఫర్ పూర్ సంస్థ బృందాన్ని ఆయన అభినందించారు. సంస్థ నిర్వాహకులు జొన్నలగడ్డ అనుపం, ఎల్ రాకేష్ మాట్లాడుతూ సంస్థ సభ్యులు జొన్నలగడ్డ స్వర్ణముఖి జయంతి సందర్భంగా వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు చెప్పారు. సంస్థ తరఫున పేదలను ఆదుకునేందుకు నిర్వహించిన వివిధ కార్యక్రమాలను వారు ప్రస్తావించారు. శిబిరంలో ప్రముఖ పల్మనాలజీ డాక్టర్ కాసుల సాయి రాజశేఖర్, ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ జిల్లేపల్లి తేజస్వి, న్యూరాలజీ వైద్య నిపుణులు డాక్టర్ బడుగు పవన్ వైద్య సేవలు అందించారు. మరి అలాంటి ఆరోగ్యం కోసం ఒక దళిత వాడలో ఇప్పుడు మన ఈ ఏరియాలో మరి సోదరుడు రవికుమార్ గారు చేసిన ఒక గొప్ప కార్యక్రమం నిజంగానే నేను వ్యక్తిగతంగా కూడా అభినందిస్తున్నా వారి బృందాన్ని కూడా. అలాగే డాక్టర్ గారితో ఒక 5 నిమిషాలు మాట్లాడినప్పుడు వారి వ్యూస్ అవి డిస్కస్ చేసినప్పుడు చాలా మంచి ఐడియాలజీ ఉన్న డాక్టర్ల బృందం ఇక్కడ ఉన్నారని కూడా అర్థమైంది. ఇది భవిష్యత్తులో ఇట్లాంటి కొలకలూరులో చాలా చోట్ల పేద ప్రజలకు మరి ముఖ్యంగా దగ్గరగా వెళ్ళి వాళ్ళకు వైద్యం అందించే విధంగా కృషి చేయాలని నేను డాక్టర్లుగా వారికి కూడా సూచించాను. అట్లాగే మా బృందం వారు చేసిన ఈ కార్యక్రమానికి పేరు పేరున ఇక్కడ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కార్యక్రమంలో తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ, దైవ సేవకులు నలుకుతి సురేష్, ఐఓసి డీలర్ ఎడ్లపల్లి రవికిరణ్, సంస్థ కార్యదర్శి ఎన్ దేవరాజు, సభ్యులు ఆదర్శ్, పూజిత, మంచికలపూడి హోలీ, మంచికలపూడి రవికుమార్, ఎం వెంకటేశ్వరరావు, ఎస్ఎస్ వినయ్ కుమార్, ఎస్ మురళీధర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కొలకలూరు గ్రామంలో డొనేట్ ఫర్ ద పూర్ వారి ఆధ్వర్యంలో మరి మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఆంధ్ర హాస్పిటల్స్ గుంటూరు వారి సమక్షంలో వారి సహాయంతో ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టడం చాలా సంతోషకరణీయం, అట్లానే హర్షణీయం కూడా. ఎందుకంటే ఇప్పుడున్న సీజన్లో ఈ భారీ వర్షాలు అందరికీ తెలిసిందే. ఆల్రెడీ కొలకలూరులో కూడా ఎంతవరకు అన్నీ కూడా స్టాగ్నెంట్ అయిపోయి మరి చాలా వరకు ఎలా హానికరమైన క్రిములు ఇలాంటివన్నీ కూడా డెవలప్ అయ్యి వాటి ద్వారా ప్రజలకి హెల్త్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ వచ్చే టైం అన్నమాట ఇది. ఇలాంటి టైంలో మరి స్వచ్ఛందంగా వచ్చి వారి హెల్త్ కేర్ కోసం ఇట్లాంటి హెల్త్ క్యాంప్స్ పెట్టి వాళ్ళకి ఉచితంగా మెడిసిన్స్ కానీ అన్ని ఇవ్వడం చాలా మంచి పని. ఇప్పుడు చిన్న విరామం.